గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ, అందరికీ తెలుసుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అందరికీ తెలుసుంటుంది నాకు తెలిసి. ఇది సేమియా పాయసం రెసిపీ చూపిస్తున్నాను. అయితే ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్. సో సేమియా పాయసంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని కాసుకుందాం. మనము వేడికి పెడదాం ఇది. సో వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, దాని లోపల మనము నెక్స్ట్ సేమియాలు ఫ్రై చేసుకుందాము. అయితే మనం ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దీంట్లో మనం సేమియాలు ఫ్రై చేద్దాము. సో మనం ఇప్పుడు కాజు, బాదాం, కిస్మిస్ దీంట్లో ఫ్రై చేసుకుందాము. నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాక మనము అదే గ్లాస్తో సేమియాలు వేసుకుందాము. సేమియాలు కూడా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. నెయ్యిలో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము, గోల్డ్ కలర్ వచ్చే వరకు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది సేమియాల పాయసంది. చూడండి, బాగా కలర్ చేంజ్ అయింది చూడండి, ఫుల్ బ్రౌన్ కలర్లో వచ్చి కదా, ఇంతవరకు బాగా వేయించుకుందాము. సో ఇప్పుడైతే మనము వేడి నీళ్ళు కాసేపు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు దీంట్లోకి వేసేసుకుందాము. సో ఈ నీళ్ళల్లో సేమియాలు అంతా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాము. చూడండి, ఇట్లా పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకుందాము. ఉడుకుతుంది కదా, అప్పుడే మన సేమియాలు కూడా సాఫ్ట్ అయిపోతాయి. సో ఉడుకుతున్నప్పుడు 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుందాము. పాలు, గట్టి పాలు ఇవి. సో ఇది కూడా కలిపేసుకుందాము. సో ఈ టైంలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షుగర్ వేసుకుందాము. 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు చక్కెర వేసుకున్నాక 2 పొంగులు వచ్చే వరకు బాగా మరలించుకుందాము. అది సేమియాల్ని 2 to 3 పొంగులు రావాలి బాగా పైకి, అంతవరకు బాగా కలిపెట్టుకుందాము, మగ్గించుకుందాము. మనం స్టార్టింగ్లో కొంచెం పల్చగా పెట్టుకుందాము, ఎందుకంటే మళ్ళీ చల్లగైనాక ఇది గట్టిగా అయిపోతుంది. సో ఇప్పటికైతే స్టార్టింగ్లో మనము కొంచెము వాటరీగానే ఉంటే అది మళ్ళీ గట్టిగా అవుతుంది, సెట్ అవుతుంది. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేస్తే మనం ఇంకోసారి కలిపెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ ఎప్పుడన్నా ఏమీ లేదు ఇంట్లో, ఎవరైనా గెస్ట్ వచ్చారన్నప్పుడు బిర్యానీ చేయొచ్చు. స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్కి. సో దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, టేస్టీ సేమియాల పాయసం రెడీ అయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.